జంగారెడ్డిగూడెంలో మార్కండేయపురం నందు భోగవల్లి రత్నాజీ కార్యాలయం నందు ఆటో డ్రైవర్స్ సమావేశం సోమవారం జరిగింది. జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాల ప్యాసింజర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా భోగవల్లి రత్నాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా యూనియన్ అధ్యక్షులుగా ముప్పిడి దుర్గారావును ఆటో డ్రైవర్స్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పూలదండలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యక్షులుగా కోనేరు వెంకటనారాయణ, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, తీగల గోపాలకృష్ణ, వడ్డాని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మన్నెల్లి అమృతారావు, కార్యదర్శులుగా 6, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సభ్యులు తదితరులు కార్యవర్గంగా ఏర్పడినట్లు ప్రకటించారు. 25 ప్యాసింజర్ ఆటో యూనియన్ల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు ఏ అవసరం వచ్చినా తమకు సమాచారం ఇవ్వవచ్చని గౌరవ అధ్యక్షులుగా నియమితులైన భోగవల్లి రత్నాజీ అన్నారు. అందరూ సమైక్యంగా ఆటో యూనియన్ కృషికి సహకరించాలని కోరారు. మరియు పరిసర ప్రాంతాల ఆటో నుండి జంగారెడ్డిగూడెం సుమారు 2000 ఆటోలు వస్తున్నాయండి. ఈ 2000 ఆటోలు మట్టి 25 ఆటో యూనియన్లు ఉన్నాయండి. 25 ఆటోలు ఏకగ్రీవంగా 20 సంవత్సరాల మట్టి ఏకగ్రీవంగా మేము ఉంటున్నామండి, కలిసిమెలిసి ఉంటున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మేము అన్ని స్టాండ్ల ప్రెసిడెంట్లు 25 స్టాండ్ల ప్రెసిడెంట్ కూర్చుని మాట్లాడుకుని చేస్తున్నాండి. ఒకరికొకరు సాయ సోదరభావంతో వెళ్తున్నాం. ఎందుకంటే మాకు కష్టాలు ఎక్కువ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. ఎందుకంటే మేము పేదవాళ్ళం ఇది ఆటో తోలుకుంటున్నాం. ఆటో తోలుకుంటే మాటదాకా బస్సు ఫ్రీ లేదు. బస్సు ఫ్రీ వచ్చిన తర్వాత చాలా సితుకుపోతే సార్ దుర్గారావు మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు, నేను మీకు ఏందైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీకు నేను కృషి చేస్తాను, సాయం చేస్తాను, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర రండి అన్నారు. మేము గౌరవదర్శులు ఇవ్వకముందు ఏంటి ఈయన ఎలాగ మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఎవరు రూపాయి సాయం చేసేవాళ్ళు ఎవరో లేరు, ఈయన సాయం చేస్తానన్నాడు ఉద్దేశంతో మేము టౌన్ వైడ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు అందరికీ ఈ విషయం చెప్పా. ఒక సార్ ఉన్నారు, సార్ ఇలా చేస్తానంటున్నారు, మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను మీకు సాయం చేసి కృషి చేస్తాను ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. అంటే అయితే అందరం కలిసి 25 స్టాండ్ల ప్రెసిడెంట్ కూర్చొని మాట్లాడుకుని ఇలా ఈ మాట అన్నాడు, ఈ మాట అంటున్నారు కాబట్టి మనం గౌరవాధ్యక్షులు ఇద్దాము, గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయనకి మనం సపోర్ట్ చేస్తానన్న మాట ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సార్ని. దీనికి నేనే కాదండి, మా ఆటో యూనియన్ ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు అందరూ తీసుకున్న నిర్ణయం. జంగారెడ్డి చుట్టుపక్కల 5 మండలాల ఆటోలు వస్తాయండి. ఈ 5 మండలాల ఆటోలు అందరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం. ఆ 5 మండలాల ఆటో యూనియన్ లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈయన మా గౌరవాధ్యక్షులుగా ప్రకటన జరిగింది. ఇది మా ఆటో యూనియన్ తరఫున 25 యూనియన్ల ఆటో యూనియన్ తరఫున సార్ గౌరవాధ్యక్షులతో ఇంతమంది ఆటో యూనియన్ల మేము సభ్యులు అందరం యాగ్రీవం కలుపుతూ మాకు ఆనందంగా ఉందని మేము ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మన అందరం ఈ సమావేశం ఏర్పరచుకున్నామంటే నన్ను మీరందరూ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకుంటాకి మీరు ఏకగ్రీవంగా ముందుకు రావడం నాకు చాలా సంతోషనీయం. స్వతహాగానే నేను ఎక్కువ పేదల పక్షపాతిని, అది చాలామంది తెలుసు. అందులో మా దుర్గారావు ముందు నుంచి తెలుసు. ఈ ఆటో సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నాకు 80% తెలుసు మామూలుగానే. ఇంకేమన్నా ఉంటే కూడా తెలుసుకుంటాను. నా వల్ల సాధ్యమైనంత వరకు మేలు చేయడానికే చూస్తాను, అది ఏ రకంగా అయినా సరే. అలాగే మీరు కూడా కొంచెం క్రమశిక్షణ తోటి, సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి నెల మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా మనం చర్చించుకుంటూ ఎంతో సంతోషంగా ఈ రోజు ఎలా ఉన్నామో ప్రతిరోజు అలాగే ఉండాలి. మనం సంవత్సరం పోయిన తర్వాత కూడా ఇదే మూమెంట్లో మనం ఉండాలి తప్ప ఇందులో మళ్ళీ రత్నయ్య గారి గ్రూప్ ఒకళ్ళు, ఆయనకి దూరంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏం అక్కర్లేదు. మనకి మీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ సపోజ్ నేను ఒకవేళ అందుబాటులో లేకపోయినా కూడా మీ ఫోన్లో కూడా నేను చేయగలను, ఎందుకంటే నాకు సొంత వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే మీకు ఒకవేళ పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను పర్వాలేదు, నా వల్ల అయితే నేను చేయగలుగుతాను. అలాగే ఎంతోమంది ఎన్నో ప్రభావాలు పెడతా ఉంటారు, మీరు దానికి మాత్రం లోన్ కావద్దు దయించి. అలాగే 2వ నెంబర్ వ్యాపారాలకు వెళ్ళొద్దు. ఆ విషయంలో మాత్రం నేను ఎవరికి సపోర్ట్ చేయను. జెన్యూన్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందుంటా. 2వ దాంట్లోకి వెళ్తే మాత్రం అసలు 1% కూడా నేను సాయం చేయను, అది మాత్రం మీరు పూర్తి గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఏదైనా రెస్పెక్ట్ కానీ ఏదైనా ప్రజల దగ్గర కానీ మన వ్యతిరేకత రాకుండానే చూసుకోవాలి. ఇంకా మనకి ఏదైతే సామాన్యంగా ఆటో తోలుకుంటున్నామంటే మన ఫైనాన్స్ ప్రాబ్లంలో తోలుకుంటాం, దాన్ని కూడా జయించేలాగా మనందరం కలిసి కృషి చేద్దాం.